పాలనలో మోదీ ఫెయిల్, ప్రజలను త్యాగాలు చేయాలనడం ప్రధాని వైఫల్యమే రాహుల్ గాంధీ. సో ఇక్కడ నిన్న మోడీ గారు ఏమన్నారు, బంగారం ఎవరు కొనొద్దు, బంగారం ఎవరు కొనకండి, ఖర్చులు తగ్గించుకోండి, విదేశీ ప్రయాణాలు తగ్గించుకోండి, దాంతోపాటు పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడ్డది, జర వాడడం తగ్గించండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ ఏమంటుండు, ఒక ప్రధాని ఇట్లా చెప్పడం తప్పు. ఆయన్నే అట్లా అంటే ఏం కొనాలనో ఏం కొనొద్దు, ఏం తినాలనో ఏం తినొద్దో చెప్తే ఏంది అని చెప్పి రాహుల్ గాంధీ అంటుండు. సో ఇక్కడ ఏమైనా నరేంద్ర మోడీ చెప్పని, రాహుల్ గాంధీ చెప్పని, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పని కొనకుండా ఊకుంటారా? బంగారం పెట్రోల్ డీజిల్ వాడకుండా ఊకుంటారా? ఎవరు చెప్పినా ఆయన ఏంటంటే ఒక మాట చెప్పిండు, కొంచెం పరిస్థితి బాగాలేదు, ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల ఇబ్బంది అయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పి ఆయన ఒక మాట చెప్పిండు. 12 ఏళ్ళ పరిపాలనలో దేశాన్ని భ్రష్టు పట్టించారని ఫైర్. ప్రజలు ఏం కొనాలి, ఏం కొనొద్దు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పే దుస్థితికి తెచ్చారని విమర్శ. దేశం ప్రధాని ఆధీనంలో లేదు కేసీ వేణుగోపాల్. ఎన్నికలు ముగిశాకే గుర్తొచ్చిందా అఖిలేష్ యాదవ్. అసమర్థతను కప్పిపుచ్చుకున్నారు జైరాం రమేష్ అంటూ చూస్తున్నాం. వాస్తవానికి కొంత ఇక్కడ విషయం ఏమైపోయిందంటే, మోడీ పాలనలో ఇక్కడ వాస్తవానికి ఈరోజు ఏమైపోయిందంటే, గ్యాస్ కనెక్షన్ సంబంధించి అంటే కొత్త కనెక్షన్ బంద్ అయిపోయినాయి, ఇచ్చే పరిస్థితి లేవంటారు. ఎందుకు లేవని అడిగితే స్వయంగా నేనే పోయి అడిగి తెలుసుకున్నా ఇది వాస్తవమా కాదా అని చెప్పి. ఏదో ఫేక్ మాటలు నేను చెప్తలేను, స్వయంగా హెచ్పి ఏజెన్సీ దగ్గరికి పోయి అడిగినా, ఏమని మరి కొత్త కనెక్షన్స్ ఉన్నాయా లేవా అంటే లేవు సార్ అని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు లేవు అంటే సంక్షోభం ఏర్పడ్డది, మరి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఇస్తారంటే మాకు తెలియదు, మోడీ ప్రభుత్వం ఎప్పుడు చెప్తే అప్పుడే అని చెప్తా ఉన్నారు. సో ఇక సెకండ్ సిలిండర్ అంటే ఇక అసలే లేదు, కొత్త కనెక్షన్గా దిక్కు లేదు, ఇక రెండోది ఎక్కడిది ఇక. సో అని చెప్పి ఈ సంక్షోభం ఏర్పడ్డది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశ ప్రజలు వచ్చే ఏడాది వరకు బంగారం కొనొద్దని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. సో ఈ బంగారం కొనొద్దు అనే దాని మీద కథ వేరే ఉంటుంది. సో బంగారం కొనొద్దు అని చెప్పి మోడీ చెప్పి వెళ్ళిపోయారు కదా, కథ వేరే ఉంటుంది. దీని మీద ఏముంటుంది తెలుసా, స్టాక్ మార్కెట్ పడిపోవడం లేవడం అనేది పెద్దదే ఉంటుంది దీని వెనుక కథ. సో ఇక్కడ ఏంది, బంగారం కొనొద్దని ఇప్పుడు చెప్తాడు, కొంచెం తగ్గుతాయి. ఎంబటే ఈ బంగారం షాపులు ఏం చేస్తాయి, గోల్డ్ షాపులు కానీ ఏ నిర్ణయం తీసుకుంటారు, 2000 తగ్గించినాం, 1000 రూపాయలు తగ్గించినాం, 500 రూపాయలు తగ్గించినాం అని చెప్పి ఒక పేపర్ ప్రకటిస్తుంది, భారీగా తగ్గిన బంగారం ధరలు అనిస్తుంది. సో ఇయ్యగానే మన జనాలు ఏం చేస్తారు, ఎగేసుకుంటూ పోతారు కొందరు. ఇది అసలు సీక్రెట్. ఇక కొనొద్దు అనేది ఇప్పుడు 2-3 రోజులు కొనొద్దు అంతే, దీని వెనుక కథ అదే ఉంటుంది అన్నమాట. బంగారం కొనొద్దని, విదేశీ ప్రయాణాలు మానుకోవాలని, పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని చెబుతూ ప్రజలను త్యాగాలకు సిద్ధం కావాలనడం ప్రధాని వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. గత 12 ఏళ్ల పాలనలో దేశాన్ని భ్రష్టు పట్టించారని, ప్రజలు ఏం కొనాలో ఏం కొనొద్దని చెప్పే స్థాయికి దిగజార్చారని విమర్శించారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, పెట్రోలు డీజిల్ క్రూడ్ ఆయిల్ మనం ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటాం కాబట్టి, కొంత అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటాం కాబట్టి, ఇక్కడ మనం ఏంటంటే వేరే దేశాల మీద మనం ఆధారపడకుండా దానికి ప్రత్యామ్నాయం అనేది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. మనం పెట్రోల్ తయారు చేసుకోవడమా, లేదంటే ఎలక్ట్రానిక్ వెహికల్ను వాడడమా, దానికి అనుగుణంగా మనం ఏదో ఒకటి సిద్ధం చేసుకోవాలి. లేకపోతే ఇలాంటి సంక్షోభం వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ దొరకక ప్రజలు వారి జీవితాల్లో కొన్ని త్యాగాలు చేయాలని మోదీ కోరారు. బంగారం కొనవద్దు, విదేశాలకు వెళ్ళవద్దు, పెట్రోల్ తక్కువ వాడండి, మెట్రో వంటి ప్రజా రవాణా సాధనాలు వాడండి, మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్కు మారండి అంటూ మోదీ పలు సూచనలు చేశారు. దేశ ప్రజలు ఏం కొనాలో ఏం కొనకూడదో, ఎక్కడికి వెళ్ళాలో కూడా ఆయన డిసైడ్ చేస్తారా? ఆయన చేసిన సూచనలు వినతులు పాలనా వైఫల్యానికి పూర్తి నిదర్శనం అని చెప్పి రాహుల్ గాంధీ విమర్శించాలి కదా, నరేంద్ర మోడీని విమర్శిస్తుండే.